మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటం చేసేందుకు వైఎస్సార్సీపీ సన్నద్దమవుతుందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముతుకూరు వచ్చిన కాకానికి మండల వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, కృష్ణపట్నం సొసైటీ మాజీ అధ్యక్షుడు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ తదితరులతో కలిసి కాకాని సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేద విద్యార్థుల కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే వాటిని ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడం సరికాదన్నారు. గ్రామస్థాయి నుంచి పోరాటం ప్రారంభించనున్నామని, కోటి సంతకాల సేకరణతో మెడికల్ కాలేజీలపై అభిప్రాయాన్ని గవర్నర్కి తెలియజేస్తామని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు శివ కుటుంబ సభ్యులకు నగదు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎల్లంగారి సాయి, ఎంపీటీసీలు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, షేక్ నవీద్, గ్రామ సర్పంచులు పల్లికొండ ప్రతాప్, అన్నబత్తన కృష్ణవేణి, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శరణ చేయనట్లా శరణ బాబు గారు ఎక్కువ మంది వచ్చేమో మా డాక్టర్ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. డాక్టర్ మేము వైద్యం అందించలేమని చెప్పి చేతులు ఎత్తేసారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు మా ప్రాణాల మీదకి ముక్కుందని చెప్పి అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు వైద్య సిబ్బంది సేవలు అందించారు. కాబట్టి ఆ సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తాడు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు విస్తరించాలా, దాని ద్వారా వైద్య విద్య కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి దానికి అనుసంధానంగా వాటి ద్వారా వైద్యం అందించేదానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభమే, 7 మెడికల్ కాలేజీలు పూర్తయి ఉన్నాయి, 10 మెడికల్ కాలేజీలు వివిధ పురోగతిలోనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం వెళ్ళి చూస్తున్నాడు, మెడికల్ కాలేజీలు సందర్శిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో 10 మెడికల్ కాలేజీలు ఎకరా 100 రూపాయలకి నేను ఇచ్చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బేరసారాలనేటువంటి పరిస్థితి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.